హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSK Education. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మార్చి 22 అనగా ఈరోజు సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో కొన్ని కీలక ప్రకటనలు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల PRC ప్రకటన మరియు అలాగే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్తో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో చూసినట్లయితే కేసీఆర్ గారి ప్రసంగంలో కొన్ని హైలైట్స్లో భాగంగా PRC కమిటీ సూచనల మేరకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి EHS నూతన విధి విధానాలు నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, షెర్ఫ్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, KGBV, సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగులు, VRAలు, VROలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరియు వర్క్ ఛార్జ్డ్ మరియు డైలీ వేస్ ఇతర ఉద్యోగులందరూ వేర్చి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80% పైగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. మిగతా అర్హులైన ఉద్యోగులతో పాటు అర్హులైన ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100% అర్హులైన ఉద్యోగులందరూ ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని తెలియజేశారు. సో మొత్తంగా అప్డేట్ ప్రకారం చూసినట్లయితే తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఏర్పడిన ఖాళీలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రక్రియను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తున్న అప్డేట్ ప్రకారం తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటన ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రావాలని ఉత్తర్వులు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంపు. ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీకి సంబంధించి 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. PRCకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు కలిపి పొందే విధంగా అవకాశం. నెక్స్ట్ విధి నిర్వహణలో మరణించిన CPS కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 15% ఇచ్చే అదనపు పెన్షన్ సంబంధించి ఉన్న వయోపరిమితిని 70 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపాదికన యాజమాన్యాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులతో పాటు ఆ సంఖ్య 10,000లకు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ల సమాన స్థాయి పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. KGBVలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం. వేర్వేరు జిల్లాలో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో మొత్తంగా ఇవి ఫ్రెండ్స్ ఈరోజు సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో చేసిన కొన్ని కీలక ప్రకటనల వివరాలు. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయబడతాయి. Friends, thank you for watching.